యేసు రక్తం. హల్లెలూయా. అందరూ చేతుల పైకి చెప్దాం. హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు నామం. రాజులకి రాజు, ప్రభువులకు ప్రభువుకి. హల్లెలూయా. అయితే చక్కగా మీరు రాళ్ళలో పాల్గొంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియా కాలనీ విశ్వాసులకి గమనిక, మీలో చాలా మంది మందిరాలకి రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే దేవుడు చేసిన కృతజ్ఞత మర్చిపోయి చాలా మంది పక్కదోవ పడుతున్నారు. అది ఎంత మాత్రమును సరైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. మనకు మేలు చేసిన సంఘాన్ని మనం మరవకూడదు. హల్లెలూయా. మనకి ఆపదల్లో ఆదుకున్న సంఘాన్ని కానీ సంఘ బిడ్డలను కానీ మనం మర్చిపోయి వేరే దారిలో వెళితే అది ఎంత మాత్రమును దేవుడు క్షమించేవాడు కాదు. కనుక మొదటి నుంచి ఉన్న ఆ సంఘాన్ని మనం గౌరవించాలి. ఆ సంఘంలోనికి మనం రావాలి. మన సంఘము శాశ్వతమైనది, మొదటిది. ప్రైజ్ ది లార్డ్. కనుక మీలో కొంతమంది మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నారు. మీలో కుటుంబ బిడ్డలందరూ కూడా దేవుని మందిరాలకి రావాలి. ప్రభు ప్రతి మానవాళి కోసము తన రక్తాన్ని కార్చాడు. మీ కుటుంబంలో ఉన్న మీ భర్త కోసమో భార్య కోసమో కాదు, కానీ అందరి కోసము దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు. ప్రతి వారు యేసుక్రీస్తు అను రక్తంలో వారి పాపములను కడుక్కొని శుద్ధులై ప్రతిదినము వ్యక్తిగతంగా మీరు సావాసం కలిగి ఉండాలి. మనము అన్నం తింటే మనకి తృప్తి కలుగుతుంది, బలం వస్తుంది శరీరానికి. అలాగనే ఆత్మ కూడా బలము శక్తి రావాలంటే ప్రతి ఒక్కరు ప్రార్థించుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యం వినాలి. పరిశుద్ధుల సావాసం కలిగి ఉండడం ద్వారా మన ఆత్మ జీవము కలిగి ఉంటుంది. అన్నము తినకపోతే ఎలాగైతే శరీరం బలహీన పడుతుందో, అలాగనే వాక్యము ప్రార్థన లేకుండా కృతజ్ఞత లేకుండా జీవిస్తే మన ఆత్మ బలహీన పడుతుంది. ఆత్మ చచ్చిపోయిన వారం ఉంటాము, శరీరంలో బ్రతికే ఉంటాము, కానీ ఆత్మ చచ్చిపోయి దేవుని కార్యాలు మన కుటుంబంలో జరగవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇంకెవరెవరైతే వెనకబడుతున్నారో దేవుని మందిరానికి రావాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి. కార్యాలప్పుడే, మీకు పనులు ఉన్నప్పుడే, ఆపద వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడే దేవుని మందిరానికి కాదు, కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధించాలి. సుఖమందు, దుఃఖమందు, సంతోషమందు, హల్లెలూయా, విచారకరమైన పరిస్థితులలో, లేమిలో, కలిమిలో, సంపదలో, అన్ని విషయాలలో ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు సమస్తమును సమకూడి జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం, యేసు నామం. మంచిది. రండి.